ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 892వ నామం వైష్ణవి. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వైష్ణవ్యై నమ. ఈ నామంలో అమ్మవారు వైష్ణవి స్వరూపంలో దర్శనమిస్తున్నారు. వైష్ణవి అంటే విష్ణువు యొక్క శక్తి. ఈ నామంలో అమ్మవారు శంఖము, చక్రము, గద, ధనుస్సులను ధరించి శత్రు సంహారం చేసే పరమేశ్వరిగా దర్శనమిస్తోంది. అజ్ఞానము అనే మాలిన్యం కలిగిన రాక్షసుల యొక్క అజ్ఞానమును తొలగించి వారిని ఉద్ధరించే శక్తి స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తున్నారు. అజ్ఞానంలో ఉన్నవారు జ్ఞానము అనే వెలుగును చూడలేరు. చీకటిలో ఉన్నవారు వెలుగును చూడటానికి బాధపడే విధంగానే అమ్మవారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రాక్షసులు బాధపడతారు. ఆ తర్వాత వారికి అమ్మవారి పాదపద్మములు లభిస్తాయి. అలా యుద్ధరంగంలో నిలిచి సాధకుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే వైష్ణవి అంటే సర్వవ్యాపక శక్తి అని అర్థం. ఈ సర్వవ్యాపక శక్తి విష్ణువునకు అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి విష్ణుమూర్తి లోకాలను పాలించేవారుగా, స్థితికారకుడుగా అన్ని లోకాలలోనూ వ్యాపించి అన్ని జీవులను పోషిస్తూ ఉన్నారు. అన్ని జీవులను విష్ణు స్వరూపంలో పోషించే శక్తిగా ఈ నామంలో అమ్మవారు వైష్ణవి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ నామంలో అమ్మవారు శక్తి స్వరూపిణిగా, శత్రు సంహారం చేసే శక్తిగా మనకు దర్శనమిచ్చిన శాంత స్వభావంలోని అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి. సకల లోకములకు సంపదను అనుగ్రహించి ఈ లోకాలలోని జీవులు అంతా సుఖంగా, సౌఖ్యంగా బ్రతికేందుకు అవసరమైన ధన ధాన్య సంపదలను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ స్వరూపంలోని అమ్మవారిని పూజించిన వారు శత్రు భయం లేకుండా జీవించడమే కాక సకల సంపదలతో వర్ధిల్లుతారు అని పెద్దలైన సాధకులు చెబుతారు. ఇక అమ్మవారిని పూజించే ఉపాసనా మంత్రం కూడా ఈ నామాలలో మనకు ప్రసాదించబడింది. విశ్వగ్రాస నామం నుండి విష్ణు రూపిణి నామం వరకు ఈ 4 నామాలలో వైష్ణవీదేవి మంత్రం దాగి ఉంది. ఈ 4 నామాలు జపించిన, ధ్యానించిన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.